హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ విలేజ్ బ్లాగ్స్ అండి. బాగున్నారండి అందరూ? మేము బాగున్నామండి. ఇదిగోండి ఈ నెల మా జనవరి నెల అండి. సరుకులు అయితే ఇదిగోండి తీసుకొచ్చామండి. పండగ కదండి, సంక్రాంతి పండగ అయితే ఇంకా టిఫిన్స్ అన్నిటికి కూడా తీసుకొచ్చాను. ఏమేమి తీసుకొచ్చామో చూడండి. ఇదిగోండి పల్లీలండి 2 కేజీలు, అలసంద బ్యాళ్ళండి. పండగ రోజు వడలు చేసుకుంటామండి, మాకు రాయలసీమలో ఎక్కువ. ఆ వడలకైతే 1 కేజీ అలసంద బ్యాళ్ళు, 1 కేజీ మినపప్పు అండి, 1 కేజీ పుట్నాల పప్పు, చట్నీలకు అందు ఉంటుంది కదండి, అందుకేనండి. రసం పౌడర్ అండి, తయారు చేయలేదండి, అందుకే కొనుక్కొచ్చుకున్నాను ఈసారి. పిల్లలకు మైసూర్ శాండిల్ అండి. ఇదిగోండి అటు సైడ్ అయితే రవ్వ అండి, రవ్వ లడ్డు చేద్దామని ఆ రవ్వ లడ్డు కోసం రవ్వ తీసుకొచ్చానండి. 1 కేజీలే అండి. హాఫ్ కేజీ అని 2 ప్యాకెట్లు అయితే ఇచ్చారండి. ఇదిగోండి కొబ్బరి నూనె అండి అయిపోయింది. 5 కేజీలు అయితే నూనె అండి, పాన్స్ పౌడరు. ఇదిగోండి సబ్బులు అయితే నేను త్రిబుల్ వాడతానండి, బట్టల సబ్బులు. ఇంక ఇదైతే ఉప్మా రవ్వ అండి. ఇదైతే ఇంకా ధనియాల పొడి, షాంపూలు అండి 1 సరము. ఇంకా పిల్లలకైతే మైసూర్ శాండిల్ వాడతామండి. మాకైతే ఇదిగోండి సంతూర్ సోప్ అండి. సంతూర్ సోప్ అయితే 2 వేయించుకున్నామండి. అంతేనండి. ఇంకా కొన్ని అయితే ముందు ఉన్నాయండి, అందుకే తక్కువ తెచ్చుకున్నామండి. ధనియాల పొడి అయితే 1 కేజీ వేయమంటే హాఫ్ కేజీ అని 2 ప్యాకెట్లు అయితే వేశారండి. ముందువే చాలా ఉంటే నేనైతే తక్కువే తీసుకున్నాను. ఉప్మా రవ్వ అండి, ఇదైతే కేసరికి ఉంటుంది, ఉప్మాకు ఉంటుందని ఇవైతే 2 కేజీలు తీసుకొచ్చుకున్నామండి. బెల్లం అండి, ఇంకా పండగకు కావాలి కదండి, బెల్లం అయితే 2 కేజీలండి. శనగపిండి అండి, శనగపిండి 1 కేజీ, బజ్జీలకు అలా ఉంటుందని శనగపిండి అయితే 1 కేజీ తీసుకొచ్చుకున్నాము. ఎక్కువ అయితే తీసుకొచ్చుకోలేదండి, శనగపిండి వరకు బజ్జీలకు మాత్రమేనండి. తెల్లవాయలండి, ఇంకైతే తెల్లవాయలు తీసుకున్నానండి, 1/2 కేజీలండి తెల్లవాయలు. ఇదిగోండి గోధుమ పిండి అయితే 5 కేజీలండి, రోజు టిఫిన్ కావాలి కదండి. ఇదిగోండి ఇవైతే శనగపప్పు అండి, పండుగ రోజు పాయసం చేద్దాంలని శనగపప్పు అయితే 1/2 కేజీ తీసుకున్నాండి. ఇదైతే చికెన్ మసాలా, ఇదైతే గరం మసాలా అండి. అవి చాలా అయిపోయాయండి, లేవు, వారం 10 రోజులు అవుతుంది. ఇంకా సరుకులు పోయి తెచ్చుకున్నాం ఒకసారి అన్నట్టు నేను కూడా తీసుకొచ్చుకోలేదండి. ఇంతేనండి ఈ నెలవారి సరుకులు అయితే జనవరి నెలలో. ఇంకా మిగతావి అయితే ఉన్నాయండి. ఇందులో పాటు ఒకటి పాత బియ్యం ప్యాకెట్ కూడా తీసుకొని వచ్చామండి. మా నాన్న అయితే 2 ఇచ్చాడు, అందుకేనండి. అదైతే చింతపండు అండి, కొత్త బియ్యం కాలేదని పాత ప్యాకెట్ అయితే ఒకటి తీసుకొచ్చామండి. ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి వేసేసా. ఇంకా పేస్ట్ తీసుకున్నామండి. పేస్ట్ అయితే ఓపెన్ చేశారు పొద్దున్నే. నేనైతే నైట్ తీయలేదండి వీడియో, ఇంకా సలైపోయిందండి వేంపల్లకి అయితే పోయేచ్చాలకు. అయితే అవి అయితే ఎలా సర్దుకుంటా అన్నది మీతో చూపిస్తానండి. ఇదిగోండి ఈ గ్రీన్ బకెట్లు అయితే ఎప్పుడు కూడా గోధుమ పిండి ఇందులోనే వేసేస్తానండి. 5 కేజీలకు ఆ బకెట్ అయితే సరిపోతుందండి. ఇదిగోండి ఇంకా మిగిలినవి అయితే చాలా మిగులుతాయి అనేటివి అయితే వేరే బకెట్లో వేస్తానండి, కొద్దిగా డబ్బాల్లో పోసుకొని. చిన్న సరుకులు అయితే అలాగే చిన్న డబ్బాలలో పోసేసి నింపేస్తానండి. ఈ వేరుశనగ పప్పులు అయితే 2 కేజీలండి. ఇవైతే అందుకేనండి కొద్దిగా డబ్బాలు అయితే పోసేసుకొని సగం అయితే పక్కన పెట్టేసుకుంటానండి. మళ్ళీ అవి అయిపోయిన తర్వాత మళ్ళీ వేసుకుంటానండి, అన్నీ వాడుకోవడం ఎందుకని. అన్నీ నేను చాలా వరకు చేసేస్తానండి, అందుకే అయిపోతాయని తక్కువే బకెట్లలో పోసి చిన్న బకెట్లలో పెట్టుకుంటానండి. ఇంకైతే ఉద్దిబ్యాళ్ళు, తెల్లవాయలు జల్లెట్లు వేసుకుంటానండి, అవి ఆరబోద్దాంలేని అలాగే పెడుతున్నాను. ఇంకైతే బెల్లం అండి, బెల్లం అయితే ఎప్పుడు కూడా ఈ డబ్బాలోనేనండి బెల్లము. ఇదిగోండి నేనైతే బెల్లము ఇంకా ఓపెన్ చేసినాను లేదా మావాడు నాకు అని అడుగుతున్నాడండి. వానికైతే ఉంటే ఇచ్చిందని కూడా వాడు వదలడండి, సగం తింటాడు సగం బారేస్తాడండి. ఇంత రొయ్యింపు ఈ కంటే ఒక గొడవ, కొట్టాడు పెడతా ఉంటాడు. అంతేనండి. ఇలా అన్నీ కూడా డబ్బాలలో ముందే పోసేసి అన్ని గూళ్ళల్లో అయితే సర్దుకునేస్తానండి. అవసరమైనటువన్నీ అయితే చిన్న డబ్బాలలో పోసి పక్కన పెట్టుకుంటానండి. చాలా వరకు అయితే మిగులుతాయని అవన్నీ కూడా వాడుకోనండి, పెద్దగా పోసేసి పెద్ద పట్లాలన్నీ కూడా ఇచ్చి పక్కన బకెట్లోనే ఎగబెట్టేస్తానండి. అలానే ధనియాల పొడి, ఉప్మా రవ్వ, లడ్డుది ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి కదండి. ఇలాంటివన్నీ సరుకులు కూడా ఊరికే వాడుకోవడం ఎందుకు వేస్ట్ అని చెప్పేసి అన్నీ కూడా గ్రీన్ బకెట్లోనే పెద్ద బకెట్లో పోసి ఎగబెట్టేసుకుంటానండి. ఇక్కడైతే ఇంకా చింతకాయ అండి, చింతపండు అంటారు కదా,
ఆ చింతపండు అయితే చిన్న డబ్బాలోనే పోసుకుంటాను. అదైతే రోజు వాడకానికి కదండి. అంతేనండి. కాచి మసాలా, గరం మసాలా ఇవన్నీ కూడా పక్కన పెట్టుకుంటాను. ఈ ధనియాల పొడి అయితే 2 ప్యాకెట్లు అండి. అందుకే ఓ ప్యాకెట్ ఓపెన్ చేసుకున్నాంలే అన్నట్లు ఇంకో ప్యాకెట్ అయితే ఎగబెట్టేస్తున్నాను. రవ్వ లడ్డు అయితే నిదానంగా చేసుకున్నాంలే, వానలు పడుతున్నాయని. మాకైతే 2 రోజుల నుంచి వానలు పడుతున్నాయండి. మళ్ళీ బయట కదండి పోయి తర్వాత చేసుకున్నాం అన్నట్టు ఎగబెట్టేస్తున్నానండి. ఇక్కడైతే బట్టల సబ్బులండి. నేనైతే ఎప్పుడు సైట్ వాడేదాన్ని. ఈసారి ఏమో త్రిబుల్ తీసుకొని తినండి. త్రిబుల్ సబ్బులలో ఇంకా పిల్లలు కూడా ఫేస్ వాష్ సబ్బులు కూడా ఇందులోనే వేసేస్తున్నాండి. మైసూర్ శాండిలు, ఇంకా మా సంతూరు షాంపూ ఇవన్నీ కూడా ఆ కవర్లో వేసి కట్టేస్తానండి. మళ్ళీ సరుకుల దగ్గర పెడితే వాసన వస్తుందేమోని ఇవైతే కూడా ఒక పక్కన పెట్టేస్తానండి. సరుకుల దగ్గర అయితే పెట్టాను. ఇవన్నీ కూడా ఇలా కట్టేసుకొని నేనైతే అనుకుంటానండి. ఎప్పుడైనా మళ్ళీ వర్కుంటానండి. అయిపోయిన తర్వాత ఫస్ట్ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ అండి.